ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా జీవితంలో ఎందుకు దేవుడు ఇలా అన్యాయం చేశాడు? ఆ మిస్టేక్ జరగకపోయింటే బాగుండు కదా. యు నెవర్ నో. గాడ్ హ్యాస్ పవర్ టునైట్. God has power today to transform the mistake of your ancestors into a blessing for his monumental glory. ఈరోజు ఈ మాట దేవుడు నెరవేర్చును గాక. ఎందుకంటే పొరపాటు జరిగింది, ఎందుకంటే తప్పు జరిగింది. ఈరోజు కూర్చొని చాలా మంది అంతర్మదనంగా మనస్తాపం చెందుతూ ఆ పొరపాటు జరగకపోతే బాగుండు, ఆ పొరపాటు జరగకపోతే బాగుండు, ఆ పొరపాటు జరగకపోతే బాగుండు, ఆ పొరపాటు జరగకపోతే బాగుండు. ఈరోజు ఎవరి కొరకు ఈ మాట దేవుడు ఉద్దేశించాడో తెలియదు. ఒకవేళ అదే బాధతో దేవుని మందికి వచ్చింటే ఆ పొరపాటు జరగకపోయింటే బాగుండు, ఆ ఒక్క డిసిషన్ తీసుకోకపోతే బాగుండు, అక్కడ మిస్లీడ్ అవ్వకపోతే బాగుండు, అక్కడ వాళ్ళ మాట వినకపోతే బాగుండు. ఎన్నొచ్చాయి ఈరోజు. అవన్నీ కూడా దేవుని నిత్య సంకల్పంలో, పిలుపులో, నిబంధనలో అవన్నీ కూడా మేలుగా దేవుడు మార్చనై ఉన్నాడు. ఈరోజు ఇది దేవుడు అనుభూతిగా, సాక్ష్యముగా మనందరి జీవితాల్లో దేవుడు మార్చును కాక. కొన్నిసార్లు మన జీవితంలో అన్యాయం జరిగిందంటే అన్యాయం చేసే వాళ్ళే నీకు బిగ్గెస్ట్ ఫేవర్ చేసే వాళ్ళగా దేవుడు మార్చే సత్తా దేవునికి ఉంది. నీకు అన్యాయం చేసిన దేవుడు నీకు అద్భుతమైన న్యాయము మేలు చేసేవారిగా రహస్యముందు దాచిన ధననిధిని ఆవిష్కృతం చేసే ఆయుధాలుగా దేవుడు మార్చునుగాక. అది తెలుసుకుని ఏమంటుంది తెలుసా? మీరు కాదరా, ఇష్మాయేలు కాదరా, దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు.